మీరు ఎప్పుడైనా రేడియోలో ఇలాంటి వింత శబ్దాలు విన్నారా? ఒకవేళ ఆ సిగ్నల్స్ ఆగిపోతే ప్రపంచం ఏమవుతుందో ఊహించగలరా? కామెంట్ చేయండి. మనం రోజు ఎన్నో రేడియో స్టేషన్లు వింటుంటాం, పాటలు వార్తలు వస్తుంటాయి. కానీ ప్రపంచంలో కొన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి. అవి గత 40 ఏళ్ళుగా కేవలం కొన్ని వింత శబ్దాలను మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నాయి. అందులో మనుషులు ఉండరు, పాటలు ఉండవు, కానీ అప్పుడప్పుడు రష్యన్ భాషలో ఉన్న కొన్ని కోడ్స్ వినిపిస్తాయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి UVB-76, ది గోస్ట్ రేడియో స్టేషన్. దీనిని ది బడ్జర్ అని కూడా పిలుస్తారు. ఇది 1970ల నుంచి ప్రసారం అవుతుంది. ఇది ఒక షార్ట్ వేవ్ రేడియో స్టేషన్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరైన రేడియో సెట్ ఉంటే దీనిని వినవచ్చు. ఏడాదికి 365 రోజులు ఇందులో కేవలం ఒక వింత బజ్ శబ్దం వినిపిస్తుంది. ఒక్కోసారి మనుషులు కూడా మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంది. ఎవరో మనుషులు దూరంగా మాట్లాడుతున్నట్లు, సామాన్లు సర్దుతున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. అంటే ఇది ఆటోమేటెడ్ కాదు, లైవ్ మైక్రోఫోన్ ముందు జరుగుతున్న ప్రక్రియ. అప్పుడప్పుడు కొన్ని రష్యన్ పేర్లు మరియు నంబర్లు వినిపిస్తాయి. ఉదాహరణకు మైఖేల్, బోరిస్ అని పిలిచే కొన్ని కోడ్స్ చెబుతుంటారు. అవి ఎవరు చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు ఇప్పటికీ అందరూ మాత్రం రష్యా అణుబాంబులను యూజ్ చేయడానికి దీన్ని ఆయుధంగా వాడుతుందని అంటున్నారు. ఒకవేళ రష్యాపై ఎవరైనా అణుబాంబు వేస్తే రేడియో సిగ్నల్స్ ఆగిపోయి, ఆ సిగ్నల్ ఆగిపోయిన వెంటనే రష్యా నుంచి ఆటోమేటిక్గా అణుక్షిపణులు శత్రు దేశాలపై దూసుకెళ్తాయి. అందుకే దీన్ని ఎప్పుడూ ఆపరు. మరికొందరైతే ఇది ఏలియన్ కమ్యూనికేషన్ కోసం వాడుతున్న రేడియో అని అంటున్నారు. ఇది భూమిపై ఉన్న ఏలియన్ బేస్లకు సిగ్నల్స్ పంపుతుందని నమ్ముతున్నారు. మరికొంతమంది విదేశాల్లో ఉన్న రష్యన్ గూఢచారులకు ఈ కోడ్స్ ద్వారా ఆర్డర్స్ ఇస్తారని ఒక బలమైన వాదన ఉంది. 2010లో ఒకసారి ఈ స్టేషన్ లొకేషన్ మార్చారు.